సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైన్ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత 3448 అడుగుల ఒక్కంగులం లాగి మొదటి బహుమతిని సాధించారు. రెండవ బహుమతిని సాధించిన వారు ఆర్ఆర్ బుల్స్ టి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత 2804 అడుగుల 7 అంగుళాల దూరాన్ని లాగి రెండవ బహుమతిని సాధించారు. మూడవ బహుమతిని సాధించిన వారు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా కంబైన్ పక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత 2574 అడుగుల 8 అంగుళాలు లాగి మూడవ బహుమతిని సాధించారు. నాలుగవ బహుమతిని సాధించిన వారు సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగుట్టుపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా కంబైన్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్వీఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు తాడేపల్లి గుంటూరు జిల్లా వారి జత 2400 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు. ఐదవ బహుమతిని సాధించిన వారు సీతారామస్వామి దేవస్థానం కారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు జిల్లా వారి జత 2129 అడుగుల 3 అంగుళాలు లాగి ఐదవ బహుమతిని సాధించారు. ఆరవ బహుమతిని సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లి వారి జత 2100 అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని సాధించారు. ఏడవ బహుమతిని సాధించిన వారు శ్రీ వెదురుపాక విజయదుర్గాదేవి ఆశీస్సులతో కన్నెగంటి అరుణ్ చౌదరి గారు జర్నలిస్ట్ గుంటూరు వారి జత 2015 అడుగుల 7 అంగుళాలు లాగి ఏడవ బహుమతిని సాధించారు. ఎనిమిదవ బహుమతిని హనుమాన్ బుల్స్ ఐతరాజు సత్యనారాయణ గారు కొప్పోలి కోలాటం మాస్టర్ గారి జత 1856 అడుగుల 2 అంగుళాలు లాగి 8వ బహుమతిని సాధించారు. 9వ బహుమతిని సాధించిన వారు మల్లికురమ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు మల్లికురమ మండలం బాపట్ల జిల్లా వారి జత 1824 అడుగుల 3 అంగుళాలు లాగి 9వ బహుమతిని. 10వ బహుమతిగా కూడా ఆయనకే పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు మల్లికురమ వారి జత 1809 అడుగుల 4 అంగుళాలు లాగి 10వ బహుమతిని కైవసం చేస్తున్నారు. మిగతా 3 జతలు కూడా కన్సలేషన్ బహుమతి అందించడం జరుగుతుంది. ఎద్దుల యజమానులందరూ కూడా వేదిక దగ్గరికి విచ్చేసి మీ బహుమతులను